వంకాయ బాజ తెలుసా మీకు? వండుదాం, తిందాంలో ఈరోజు స్పెషల్ వంకాయ బాజ. పెళ్లిలో వాయించే బాజ కాదు, వంకాయతో చేసే బాజ. లేత వంకాయలు గ్రీన్ కలర్ తీసుకోండి. వాటర్‌లో సాల్ట్ ఏసి వంకాయ తొడిమెని కూడా వదలకుండా కట్ చేసుకోవాలి. సో, వంకాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. సన్న స్లైసెస్ ఉండాలి ఇలా. అన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్‌లో ఏసి పక్కన పెట్టుకోండి. చిల్లీని ఇలా హాఫ్ కట్ చేయండి అండ్ ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో ఆయిల్ ఏసి హీట్ అయిన తర్వాత చిల్లీ వేసి అవి దోరగా వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి ఒక 2 మినిట్స్ గోలించుకోండి. అవి కొంచెం గోలిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేసి స్టవ్ సిమ్ లో పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు, ఆల్రెడీ గోలించుకున్న మిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసి రోట్లో వేసి దంచుకోవాలి. ఆలోపు వంకాయలు మంచిగా మగ్గుతాయి. కొన్ని వంకాయ పీసుల్ని రోట్లో వేసి దంచుకోవాలి, కొన్ని ముక్కల్ని డైరెక్ట్ గా కలపాలి. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కొత్తిమీర వేసి కలిపేస్తే టేస్టీ వంకాయ భాజా రెడీ అయిపోయింది.